హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇంటి దగ్గర నాటుకోడి బిర్యానీ చేద్దామని నేను మా ఫ్రెండ్స్ ప్లాన్ చేసినాం అనమాట. సో ఆ నాటుకోళ్ళ కోసం ఇప్పుడు మా ఊరు పక్క అంటే నాటుకోళ్ళ ఫామ్ ఉంటుంది అనమాట. తండ, మా ఊరు దగ్గర ఒక తండ ఉంటుంది, తండ దగ్గర అనమాట. సో ఇప్పుడు ఆ నాటుకోళ్ళ కోసమే ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఈ నాటుకోళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, బాగుంటుంది, మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నాటుకోళ్ళ ఫామ్ అనమాట. సో ఇప్పుడు అక్కడికే వచ్చేసాం అనమాట. చూడండి ఎన్ని కోళ్ళు ఉన్నాయి, నాటుకోళ్ళు చూపిస్తా చూడండి మీకు క్లారిటీగా ఒకసారి. సో ఇవే నాటుకోళ్ళు అనమాట, ఫామ్ ఉంది. ఇక్కడ నుంచే కోళ్ళు తీసుకుపోవడానికి వచ్చినాయి అనమాట. సో మన వాళ్ళు ఇక్కడ కోళ్ళు తీసుకొని బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వీటిని బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వీటిని కటింగ్ చేసేది ఉందన్నమాట. సో ఈరోజు ఖాళీగా ఉండి ఖాళీగా ఉన్నాం కదా, ఏం చేద్దాం అనుకొని ప్లాన్ చేసాం అనమాట. ఇంటి దగ్గర ఉన్న పిల్లగాళ్ళు కూడా ఉన్నారు, మా ఫ్రెండ్స్ వాళ్ళంతా ఇంటి దగ్గర ఉన్నారు అనమాట ఈరోజు. సో అందువల్ల ఇంతమంది ఉన్నాం కదా, ఏదన్నా చేద్దాం, ఏదో లైక్ వండుకొని తినడానికి ఏదన్నా చేద్దాం అని ప్లాన్ చేసి నాటుకోడి బిర్యానీ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. సో అందువల్ల నాటుకోళ్ళు తీసుకొద్దానికని మేము ముగ్గురం వచ్చేసాం అనమాట. ఇంటి దగ్గర వర్క్ చేసేవాళ్ళు మళ్ళీ ఇంకా ఇంటి దగ్గర కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇదే మా మామ వాళ్ళ ఇల్లు అనమాట, ఇది ఎక్కడ కూడా కాదు. సో ఇక్కడికి రాగానే మన వాళ్ళు ఇక కటింగ్ చేసేసి స్టార్ట్ చేసారు అనమాట, పైన బూరు పీకడం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మంట కూడా రెడీ చేస్తుండు. సో మన వాళ్ళు ఇప్పుడు సైడ్ డ్రెస్సింగ్ చేస్తారు అనమాట. కోళ్ళని, నాటుకోళ్ళు తీసుకొచ్చిన అనమాట. నాటుకోళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు డ్రెస్సింగ్ చేసి కర్రీ చేయడం చూపిస్తాం అనమాట. సో మన వాళ్ళు బిర్యానీ కూడా ప్లాన్ చేశారు, బిర్యానీ చేయడం కూడా చూపిస్తాం చూడండి. మహేష్ మతే పెట్టాలి షగానా కూతురు మాట్లాడుకో అల్లా చేసిన నీట్ గా క్లీన్ చేసుకొని ముక్కలు కొడుతుంటే బాగుంటది. సో క్లీన్ చేస్తున్నా అన్నమాట మా మామ ఇప్పుడు. మా వాళ్ళు ఇక్కడ క్లీన్ చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు కటింగ్ చేయడానికి ఇంట్లోకి వచ్చింది అనమాట. సో యాక్చువల్గా ఇది బయటనే చేయాల్సిన ప్రోగ్రామ్, కాకపోతే బయట కాస్త ఎండ ఎక్కువగా ఉంది. కొన్ని అంటే మేము అనుకున్న ప్లేస్ దగ్గర పొలం చేస్తున్నారు వాళ్ళు, వాటర్ పెట్టేసి ఆ ప్లేస్ అంతా తడిగా ఉందని మళ్ళీ ఇంటికి వచ్చేసినాం అనమాట. లేకుంటే అక్కడే చేసేవాళ్ళం. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకొంచెం మంచి ప్లేస్ చూసుకొని అక్కడ చేద్దామని అని ప్రస్తుతానికి ఇక్కడ కానిచ్చేద్దాం అన్నట్టుగా ఇక మామయ్య వాళ్ళ ఇంటికే వచ్చినాం అనమాట. చికెన్ బిర్యానీ చేస్తున్నాం మొత్తం.
ఆ ఉల్లిగడ్డలు కోస్తుంటే మా మామకు కండ్లంగా నీళ్ళు గారుతున్నాయి. సో అవి తట్టుకొని కూడా అలాగే కోస్తున్నాను అనమాట. సో మా మామకు లాస్ట్లో ఒక ముక్క ఎక్స్ట్రా వేయాలన్నమాట, అందువల్ల కష్టపడుతున్నా. చికెన్ డ్రెస్సింగ్ చేసుకొని వచ్చింది సో మా వాళ్ళు డ్రెస్సింగ్ కంప్లీట్ చేసారన్నమాట. ఇప్పుడు వచ్చే కోళ్ళవి వాటిని ఇక్కడ కొట్టడానికి మొద్దు కత్తి లేకపోవడం వల్ల ఇప్పుడు పక్కనే చికెన్ షాప్ ఉంటది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఆ చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి అవి కటింగ్ చేసుకుని వద్దాం అన్నట్టుగా మనోడు తీసుకొని వస్తుంది అనమాట. కటింగ్ కూడా మన వాళ్ళే చేస్తున్నారు అనమాట ఇక్కడ. అలా ఏ తింటారు సగం అలా బిర్యానీకి వేసి మిగతా కర్రీకి. సో మన వాళ్ళు ఇక్కడ రైస్ ప్రిపేర్ చేశారనమాట ఇప్పుడు. సో మేము ఏం చేసామంటే ఇప్పుడు మా మాయని బియ్యం పోయి ఉన్నాం రైస్ కి. ఆయన ఉన్నవారికి పోసింది కానీ మన వాళ్ళు ఉండి ఆ రైస్ సరిపోనేసరికి మళ్ళీ మిల్లులో పట్టించిన రైస్ ని మళ్ళీ బస్తా ఓపెన్ చేసి మరి పోస్తున్నాం అనమాట. ఎంత మా పిల్లగాళ్ళ కోసం అసలు ఏదన్నా సరే మామని ఒక్క మాట అంటే చాలు ఇక అన్ని నేనున్న పదాలు చూసుకుంటా అంటాడు. ఇక రైస్ పోసిన అనమాట. ఇక అవి సరిపో అనేసరికి మళ్ళీ ఉండి తీసుకొస్తాకపోదాన్ని అని ఇంట్లోకి వెళ్ళి ఆ బస్సు ఇప్పేసి తీసుకుని వచ్చిండు. రైస్ కడుతున్నాం అనమాట మనోడికి. రైస్ మంచిగా క్లీనింగ్ కడుక్కుంటేనే ఏదైనా రైస్ కూడా బాగా వస్తుంటది. నిమ్మకాయ కటింగ్. ఇప్పుడు ఈ నిమ్మకాయలు అనేది దాంట్లో వండుకుంటేనే మంచి టేస్ట్ ఉండదు మామయ్య. చికెన్ కి అల్లం మసాలా ఇది చెప్తా. చికెన్ వద్దు, చికెన్ టెన్షన్ పడకు ప్లీజ్, టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. నూనె తింటున్నావు ఇట్లా ఏం కాదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తావు సత్తా చెప్తా ఆవురా ప్లీజ్. ఇప్పుడు బిర్యానీ రెసిపీనేగా, బిర్యానీ రెసిపీకి మన వాళ్ళు రెడీ చేస్తారు, దానికి తయారు చేస్తారు. సాల్ట్ వేసారు, ఆయిల్ మసాలా మసాలా చికెన్ మసాలా ఫస్ట్ ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నారు. నిమ్మకాయ స్పూన్ అల్లం కూడా వేస్తున్నాను. కొంచెం ఆయిల్ సరిపోలేదంట, అందులో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నారు. పెరుగు పోసుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళకి వచ్చి కోసం. సో బిర్యానీ రెసిపీ కాబట్టి కన్ఫర్మ్ గా పెరుగు ఉండాల్సిందేనంట. సో
ఈ బగారా సామాన్లు అనమాట యూజ్ చేసి ఇవి వచ్చేసి కర్రీకి ప్రిపేర్ చేసి కొద్ది నూనె పోసి ఇవన్నీ పగలకమని అంతా అల్లేసి నూనె వేసినాక ఒక ఎసరు పోసుకుని మాగే దాంట్లో బియ్యం వేసి అప్పుడు ఆ కొద్దిగా అది పెద్ద గుంజుకున్నాక ఈ కూర కొద్దిగా బ్రేక్ వదలుకున్నాక ఈ తీసి అల్లేయాలి అడుగున వేసి రైస్ చేసినాక అప్పుడు నాలెడ్జ్ ఈస్ డివైన్ మంచిగా అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. సో మన వాళ్ళు ఇప్పుడు బగారా కోసం ప్రిపేర్ చేస్తారు. సో ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తే ఇక నెక్స్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు ఇదే వంట మేము బయట చేద్దామని ప్లాన్ చేసినాం, కానీ ఏమైందంటే ఇక కాస్త బయట ఈ రోజు ఎండ బాగుంది. సో ఎక్కడ వాతావరణం కూడా సహకరించలే. సో ఇక్కడ బావి దగ్గర, పొలాల దగ్గర లాంటి మామిడి చెట్టు కింద చేద్దాం అనుకుని ప్లాన్ చేసినాం. కానీ ఇక్కడికి వచ్చి చూసుకునేసరికి ఈరోజు ఎండ ఉండేసరికి ఇక పిల్లలు కూడా ఇక్కడే చేద్దాం పదా అని ఇక వచ్చేసాం అనమాట ఇక్కడికి. సో ఇవన్నీ బిర్యానీ సంబంధించిన, రెసిపీకి సంబంధించిన అన్ని ఇవేనమాట. ఇప్పుడు మనం వీటితోటే బిర్యానీ కర్రీ చెప్పుతున్నాం. బిర్యానీ సో మన వాళ్ళు వర్క్ చేయమంటే వండినాక తింటామని పడినారు. రక్క పెంజరది. సో వంట స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడే. సో డాల్డా వేస్తున్నా. సో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాం. చెక్కలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పోసుకుంటున్నాం అనమాట ఇప్పుడు రైస్ కోసం. సో ఇప్పుడు ఈ వాటర్ పోసుకునేది ఈ బియ్యాన్ని తగ్గట్టుగా ఎసరు పోసుకుంటున్నా అనమాట ఇప్పుడే. అలా దాని తగ్గట్టుగా కరెక్ట్ ఎసరు చూసి పెడితేనే రైస్ కూడా బాగుంటుంది అనమాట. సో దాని తగ్గట్టుగా వాటర్ పోస్తున్నాం అనమాట మన మామ ఇప్పుడు. సాల్ట్ వేసుకుంటున్నాం, దాని తగ్గట్టుగా సాల్ట్. ఏంటిది మామ అది? బిర్యానీ మసాలా ఇప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు అది బిర్యానీ. సో కొంచెం లైట్ గా బిర్యానీ మసాలా వేసింది అనమాట. సో ఇప్పుడు ఒక్కంచి రైస్ కోసం ఎసరు అవుతున్నంత సేపట్లో మనం చికెన్ కలిపెట్టుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంత ముందు చికెన్. సో ఇప్పుడు అది ఒకవైపు ఫ్రై చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రై చేస్తుంటాం చికెన్ బిర్యానీ కదా, బిర్యానీ కోసం ఇలా చేస్తుంటాం. కొంచెం ఆయిల్ పోసేసుకుని సో ఇప్పుడు దీన్ని కాస్త ఫ్రై చేసుకొని అనమాట రైస్ లోకి పెట్టేసుకుంటాం అన్నమాట. ఇది రైస్ కోసం ఇటు పక్క ఎసరుగా అవుతుంది అనమాట. ఆ ఎసరుగా అయినాక ఇప్పుడు ఇక్కడ ఉన్న రైస్, ఈ రైస్ ని వేసేసుకోవాలన్నమాట. రైస్ కాస్త నానబెట్టి పెట్టారనమాట. కొంచెం వాటర్ పోసుకొని అలా పెట్టుకుంటే నానుతుంటాయి.
సో ఎసరు వేడి అయిపోయింది, రైస్ వేసుకున్నాం అందులో. ఉమ్. మొత్తం బ్లాక్ వస్తుంది. అర్థం లేదు, పర్లేదు బాగానే వస్తుంది కానీ కొన్నిసార్లు బ్లాక్ అంటే క్లారిటీగా అది మన అయ్యి అవ్వట్లేదు అనమాట. వండుతున్న డేకిస్లు అయితే అవ్వట్లేదు. ఈ మంచిగా వస్తున్నాయి, కాకపోతే క్లారిటీగా అంటే అలా నీడ వస్తుంది అనమాట, దాని వల్ల లోపల లోపల. నీరు ఉండాలి. యాక్చువల్లీ ఇదంతా బయట పెట్టుకుందాం అనుకున్నా ఈ ప్రోగ్రామ్, కాకపోతే కాస్త బయట ఎండ ఎక్కువ ఉండేసరికి ఇంటి దగ్గరనే చేసుకుందాం అన్నట్టుగా ఈ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తున్నాం అన్నమాట ఇదంతా కూడా. లేకుంటే బయటనే మామిడి చెట్టు నీడ కూడా చేసేవాళ్ళం ఇదంతా కూడా. ఫుడ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఇంకొంచెం వేరే ఉంటాయి కదా, వేరే వీడియోస్ తోటి మంచి లొకేషన్ లో చేద్దాం ఈసారి ప్లానింగ్. పెద్దగా ఉంటా. సో రైస్ వేసుకున్నాం అనమాట ఇప్పుడు అందులో. హలో మాలిక్. సో మామ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తారు అనుకుంటారు కానీ ఆయనకి యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండ్ అలవాటు అనమాట, రైట్ హ్యాండ్ తోటి అలవాటు లేదనమాట ఏ వర్క్ చేసినా సరే. సో ఆ హ్యాండ్ తోటి కలుపుతారని మీరు అనుకోవచ్చు డౌట్ లా. రైస్ పాకానికి వచ్చినట్టుంది, ఒకసారి కలుపుకుందాం. గడి మీ ఇంట్లో చూసారు, దీన్ని వచ్చే చాట అంటారు దీన్ని. సో ఇదేమో ఇంట్లో పూడ్చుకున్నాక చెత్త ఎత్తనికి ఇది ఒక చిన్న చాట, ఇదేమో పెద్ద చాట ఇది. సో రైస్ ఉడికిందో లేదా అని చూస్తుంది అనమాట. సో రైస్ ఇప్పుడు పాకానికి వచ్చింది అనమాట. సో ఇప్పుడు వేసుకొని ఈ నెక్స్ట్ ఈ ప్లేట్లకి వేసుకుంటున్నాం. మంట గ్యాస్ పై కాబట్టి ఒక్కనే కొట్టింది, ఒక్కనే వస్తుంది అనమాట అది. అదే బయట మనం చేసుకున్నట్టు కాస్త ఫ్రీగా ఉండు. సో ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాం అనమాట, దాంట్లో బిర్యానీ కదా. సో దానికి సరిపోయిన సోయ ఉడుకుతుంది, చాలా సేపు అయింది కదా, ఇప్పుడు అది రైస్ ఉడుకుతుంది, ఒక 10 కూడా ఉడుకుతుంది కాబట్టి వస్తుంది అది కూడా.
సో ఇప్పుడు బిర్యానీ కంప్లీట్ అవబోతుంది అనమాట. కాస్త ఒక 5 minutes పెట్టేసాక అది కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ పక్కన అంటే చికెన్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ బిర్యానీలోకి ఇది కర్రీ గ్రేవీ లెక్క పెట్టేసి చికెన్ కర్రీ కోసం గ్రేవీ. సో ఇలా నాటుకోడి కర్రీ వేసుకొని అదే విధంగా పక్కన నాటుకోడి బిర్యానీ. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో ఇప్పుడు నేను పంచుకుంటాను అనమాట. కర్రీ అంతా కంప్లీట్ అయిపోయాక చూస్తాం. సో ఇప్పుడు బిర్యానీ కంప్లీట్ అయ్యి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక దింపేసుకుంటే అయిపోతుంది. కర్రీలో కొంచెం మసాలా వేసుకున్నాం. ఈ మసాలా నాటుకోడి బిర్యానీ. మా డాడీ హైదరాబాద్ పంపిస్తుంది. 4 గ్లాసులు ఇంకో గ్లాస్ పోసుకుని మంచిగా ఉండాలి. ఏంటిది రైసా? బియ్యం కాదు, వాటర్. మన ఇంటి కోసం ఎక్కువైతే బాధ బియ్యం కావాలి. అవునా? ఇప్పుడు కావాలి బాధ బియ్యం ఓల్డ్ ఎక్కువైతే నేను ఒక గ్లాస్ పోసుకుని 3 పొడి. Completed. వద్దులే, షార్ అంతా పోతుంది. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ఇప్పుడు వంట చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. చికెన్ గ్రేవీ కోసం అనమాట ఇది కర్రీ. అండ్ ఇది కింద బిర్యానీ. నిమ్మకాయలు ఉడికింది. అవి ఒకటి అన్ని మంచి మంచి చేసుకుంటారు. కింద పోకుండా రావాలంటే రాదుగా. బిర్యానీ మాత్రం. సో ఇప్పుడు ఫైనల్ గా అందరికి సర్వ్ చేస్తున్నారు అనమాట మా మామ. బిర్యానీ అన్నాడు. యాక్చువల్ గా ఇదే ఒక చెట్ల కిందన మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని పోతే మాత్రం బాగుండేది. కాకపోతే ఇప్పుడు బయటకు వెళ్ళే ఆలోచన లేపడం వల్ల ఇంట్లోనే అంతా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇది అంతా కూడా కానీ ఒంగు కింద అంత వాటర్ ఉంది చూడు. ఇలా ఒక నిమ్మకాయ లేదు, ఒక ఉల్లిగడ్డ లేదు. ఏంది ఇది? అవమానం ఇది. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. వేసుకుని కానీ పాపం కష్టపడ్డాడు మా.
ఈ బాట అరే ఉడకట్ట పోతుంది చూసినావా బువ్వలు ఉట్టి మీద ఉండగా ఫాస్ట్ పేరు పెట్టలేకండి అగ్గిమో ఎట్లంది మీ అన్న కూర బాగుంది. సూపర్. వీళ్ళిద్దరు పడుతురా బాబాయ్కి జిందాబాద్. డేస్ పక్క స్వీట్ పట్టు వాళ్ళు 4 కావాలి, ఒకటి కాదు 2 కాదు 4 అయితే ఇచ్చినా సరిపోదు. ఫీజురా ఎదుగురా నువ్వు తెచ్చింది ఇప్పుడు బయట తీసుకున్నాను అన్నం వాళ్ళకి మాత్రం మధ్యలో ఉన్న బిర్యానీ తాయి నిలబడు కొడవ నిలబడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా ఆ వీడియో అయితే ఎలా వచ్చింది అనుకుంటా. ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు మనకి కోళ్ళు తీసుకొచ్చి అన్ని చేసుకున్న వంట ప్రోగ్రామ్ అనేది ఈ రోజు పెట్టుకున్నాం అనమాట. సో వంట చేసిన మన మామ కూడా ఇక్కడ ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది మామ? సూపర్ సూపర్ ఉంది. సూపర్ 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 హైలైట్. సో చూశారుగా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్. సో బాగా ये क्या है